అందరికీ నమస్కారం. నేత్ర తెలుగు క్యాలెండర్ శ్రీదియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 13వ తారీఖు ఫిబ్రవరి 2026 శ్రీ విశ్వవసనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం శుక్రవారం. తిథి బహుళ ఏకాదశి ఉదయం 11:36 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం మూల మధ్యాహ్నం 3:45 వరకు. తదుపరి పూర్వాషాఢ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట కొద్దిపాటి సమస్యలుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. తదుపరి మిథున రాశి. బంధువులతో అకారణ తగాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు కొంత కలిచివేస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. తదుపరి కర్కాటక రాశి. రావలసిన బాకీలు సకాలంలో వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతోషంగా గడుపుతారు. తదుపరి సింహరాశి. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. బంధుమిత్రుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. సోదరులతో చర్చల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. తదుపరి కన్యరాశి. చేపట్టిన పనులలో కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంతవరకు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఊహించని సమస్యలు కలుగుతాయి. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. అనుకున్న పనులు జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. తదుపరి మకర రాశి. ఉద్యోగమున కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. తదుపరి కుంభరాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. తదుపరి మీనరాశి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన రీతిలో సాగుతాయి.